ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కంగ్రాట్స్ శ్రావ్య. ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? గుండె దడగా ఉందా? ఈ టైంలో లైట్గా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఏది నీ చేయి చూడండి. నువ్వు ప్రెగ్నెంట్ కాదా? ఏమన్నావు అదితి? తను ప్రెగ్నెంట్ అని నందు చెప్పాడు కదా. లేదు గౌతమ్, తన కండిషన్ నార్మల్ గానే ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. శ్రావ్య, నువ్వు నెల తప్పలేదా? లేదు నానమ్మ. ఆ విషయమే మీకు చెప్తాం. మరి కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయావే? ఏముందినా, ఈ కాలం పిల్లలు నాజుకుతనం కోరుకుంటున్నారు. స్లిమ్గా ఉండాలి అని, అందంగా కనిపించాలి అని అన్నం తినడం అది మానేసి అడ్డమైన డైటింగులు చేస్తున్నారు. అలా చేస్తే ఇదిగో ఇలా నీరసం వచ్చే పడిపోతారు. శ్రావ్య ప్రెగ్నెంట్ కాదా? నీరసమా? అవునన్నయ్యా. పాపం తండ్రిని కాబోతున్నానని నందు చాలా సంతోషపడ్డాడు. అది నెల తప్పి కాదురా నీరసంతో పడిపోయిందని నేను చెప్పేలోపే ఉత్సాహం ఆపుకోలేక మీకు ఫోన్ చేసేశాడు. ఇలా జరిగిందేంటి? శ్రావ్య తల్లి కాబోతుందని తెలిసి చాలా సంతోషంగా వచ్చాం. శ్రావ్య తల్లి కాబోతుంది అంటే మాకు కూడా సంతోషంగానే ఉంటుంది కదా వదినా. మీతో పాటు మాకు కూడా ఆశ పుట్టి అంతలోనే నిరాశ కలిగింది. ఈ మాట ముందే చెప్పాలి కదా. మేమింత మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావు. మీరందరూ ఇంత ఆనందపడుతూ ఉంటే నాకేం చెప్పాలో తెలియలేదు నానమ్మ. నీ కాపురం సవ్యంగా జరుగుతూ ఇంత త్వరగా నువ్వు తల్లి అవుతున్నావని ఎంతో ఆనందపడ్డాం శ్రావ్య. ఇలా జరుగుతుందనుకోలేదు. అందరూ నన్ను క్షమించండి. ఊరుకో శ్రావ్య, ఇందులో నీ తప్పే ఉంది. మేమే అపార్థం చేసుకున్నాం.